హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియ షైన్స్. వెల్కమ్ టు వన్ మోర్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా! ఇక్కడ నేను ఖమ్మంలో రావిచెట్టు బజార్‌లో ఉన్న శివ్ కట్ పీస్‌కైతే వచ్చేసాననమాట. ఈ షాప్‌ని నేను నా చాలా వీడియోస్‌లో చూయించాననమాట. క్లియర్‌గా చెప్పాను కూడా అడ్రస్. రావిచెట్‌కి ఆపోజిట్‌గా ఉన్న గల్లీలో ఉంటుంది ఈ షాపు. షాప్ నేమ్ వచ్చేసి శివ్ కట్ పీస్ అండి. ఎక్కువగా నేను ఫ్యాబ్రిక్స్ కోసమైతే ఇదే షాప్‌కొస్తుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ స్టాక్ అంతా కూడా కొత్తగా వచ్చిందంట. ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం అన్నీ కూడా వర్క్‌తోనే వచ్చాయన్నమాట. బార్డర్ అంతా కూడా కట్ వర్క్‌తోనే ఇంకా వర్క్‌తోనే వచ్చాయి. నెట్ ఫ్యాబ్రిక్స్ కూడా వచ్చాయన్నమాట. నెట్ పైన వర్క్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. ఇంక ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా కొత్తగొచ్చిన స్టాకేనండి. ఇక్కడ నెట్‌తో చూపిస్తున్నాను నేను స్టార్టింగ్. ఇదొచ్చేసి కంప్లీట్ నెట్ పైన ఫుల్ వర్క్ వచ్చేసిందనమాట మనకి. ఈ విధంగా వర్క్ వచ్చేసి మనకి బార్డర్‌లా వచ్చింది. వీటితోటి లెహెంగాస్, ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బావుంటాయి. బట్ ఇలాంటి వాటితో మనం అంబ్రెల్లా అయితే స్టిచ్ చేయించుకోలేము. ఓన్లీ ఫ్రిల్స్ మాత్రమే పెట్టుకొని స్టిచ్ చేయించుకోవాలి. ఏదైనా సరే క్రాప్ టాప్ అయినా సరే, లాంగ్ ఫ్రాక్ అయినా సరే. ఇంక ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్ అనమాట కిందున్నవన్నీ కూడా. ఇక్కడ నేను వన్ బై వన్ చూపిస్తున్నాను మీకు. కొత్తవి కదా! మీకొక ఐడియా వస్తది ఇవన్నీ చూస్తే. ఇది కూడా నెట్‌లోనే కొంచెం డిజైన్ వెరైటీగా వచ్చిందనమాట. ఇందాక చూయించిన దానికి, దీనికి. అవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయండి. నేను ఓన్లీ ఒక్కొక్కటే చూపిస్తున్నాను మీకు. ఇంకిక్కడ టిష్యూ పైన వర్క్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే. మంచి మంచి కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి మీకన్నీ కూడా. నేనిక్కడ అన్ని కలర్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది లేదు, ఇది ఉంది అనేదైతే లేదు. అన్ని కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ ఈ వైట్ చూపిస్తున్నాను నేను మీకు. వైట్‌కైతే ఒక 4, 5 కలర్స్ తోటి ఎంబ్రాయిడరీ వచ్చింది. అంటే మనం ఆ 4, 5 కలర్స్‌లో ఏదన్నా ఒకటి చూజ్ చేసుకోవచ్చు. క్రాప్ టాప్ కోసమైనా సరే, బ్లౌజ్ కోసమైనా సరే. అండ్ ఇక్కడ ఈ ఆరెంజ్ అయితే అప్పటికే సగం అయిపోయిందనమాట. అంత బావుంది కలర్. వర్క్ కూడా చాలా బావుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న కలర్స్ అన్నీ కూడా సూపర్‌గా ఉన్నాయండి. ఇదొచ్చేసి మెరూన్ అనమాట. దీనికి బార్డర్ చూసారా ఎంత బా వచ్చిందో కట్ వర్క్‌తోని. ఇదొచ్చేసి ఈ మధ్య దీన్ని లావెండర్ అని కొంతమంది అంటున్నారు. లైలాక్ కలర్ అని కొంతమంది అంటున్నారు. కలర్ ఏమో కానీ వర్క్ చాలా బావుంది. చాలా క్లాసీగా ఉంది కలర్ కూడా. చాలా ఫ్లోయిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి. ఇది ప్యూర్ స్పేస్ సిల్క్ అనమాట. చాలా బావుంది. ఇదొచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ పైన మనకి వర్క్ వచ్చిందనమాట. చాలా బావుంది వర్క్. చూడగానే నాకెందుకో మంచిగా అనిపిచ్చింది ఇదైతే. చాలా అనిపిచ్చింది. అండ్ ఇదొచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గన్జా పైన ప్రింటొచ్చింది కదా! ఆ ప్రింట్ పైన వర్క్ చేశారనమాట. మంచిగా ఉంది ఇది కూడా చాలా బావుంది. ఇప్పటి వరకు నేను చూపించిన ఈ ఫ్యాబ్రిక్స్ అన్నిటి ప్రైజెస్ కూడా బిలో 500-600 లోపే అండి. 600 అబోవ్ అయితే ఏదీ లేదు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఫుల్ వర్క్ ఉంది చూసారా? నెట్ పైన ఫుల్ వర్క్ వచ్చేసింది. ఇది కూడా మీటర్ వచ్చేసి 580 రూపీసో, 560 రూపీసో చెప్పారు. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. అండ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను మీకు ఇక్కడ ఒకటే చూపిస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న రిఫరెన్స్ పిక్ అయితే ఇదన్నమాట. నేను ఎప్పటినుంచో కూడా ఇలాంటి శారీ ఒకటి డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బట్ ఆ కలర్ కాంబినేషన్ అయితే నాకు దొరకట్లేదు. ఇంకా చాలా వెతికి, వెతికి నేను అలసిపోయాననమాట. ఇంకా సరే అని చెప్పేసి అదే ఫ్యాబ్రిక్‌లో నాకు ఈ 3 షేడ్స్ ఉన్న శారీ అయితే దొరికింది. ఇది మంచి పీచ్ కలర్, ఇంకా పింక్, రెడ్ కలర్ కాంబినేషన్‌తో వచ్చిందనమాట. అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా ఫాస్ట్‌గానే దొరికేసింది నాకు. ఫుల్ వర్క్‌తోని. చాలా బావుంది. మనకి పిక్‌లో చూసినట్లయితే మగ్గం వర్క్ లేస్ ఉంది కదా! నేను కూడా మగ్గం వర్క్ లేసే వెతికాననమాట. అదే షాప్‌లో నాకు లేస్ కూడా దొరికేసిందండి. వీళ్ళ దగ్గర మనకి ఫ్యాబ్రిక్సే కాకుండా లేసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మగ్గం వర్క్ లేస్‌లు, థ్రెడ్ వర్క్ లేస్ అన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. నేను అవి కూడా చూపిస్తాను చూడండి మీకు. మీకేదన్నా అవుట్‌ఫిట్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీకు ఈ షాప్‌లోనే దొరికేస్తుంది. చూసారా ఇవన్నీ కూడా మగ్గం వర్క్ లేసులనమాట. ఇవొచ్చేసి థ్రెడ్ వర్క్ అనమాట. విత్ కట్ వర్క్‌తో వచ్చాయన్నమాట. ఈ బోర్డర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా! ఇదిగోండి ఇదంతా వాళ్ళ షాప్‌లో ఉన్న స్టాక్ అండి. ఇక్కడ ఈ శారీ కోసం నేను 5½ మీటర్స్ తీసుకున్నాను. మీటర్ వచ్చేసి 150 రూపీస్ పడింది. బ్లౌజ్ వచ్చేసి మీటర్ 450 రూపీస్ అనమాట. అండ్ దీనికి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను 50 రూపీస్. మగ్గం వర్క్ లేస్ వచ్చేసి నాకు 600 రూపీస్ పడిందనమాట. మెటీరియల్ కాస్ట్ మొత్తం కూడా నాకు 2000 లోపే అయిపోయింది. ఈ మెటీరియల్ అంతా తీసుకున్నాను కానీ, నేను తీసుకున్న రిఫరెన్స్ పిక్‌లో ఉన్న శారీ కలర్ కాదు కదా! మరి ఇది ఎలా ఉంటదా
అసలు ఫైనల్‌గా లుక్ ఎలా వస్తదో అని కొంచెం టెన్షన్ అయితే ఉంది నాకు. ఇంక ఇంటికి రాగానే నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మగ్గం వర్క్ లేస్ వేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా మిషన్‌కున్న పాదం కిందికని వేయకూడదనమాట. మనకి నీడిల్స్ అన్నీ కూడా విరిగిపోతూనే ఉంటాయి. మనకది స్టిచ్ చేయటం కూడా రాదసలు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ పాదం పైకనేసి మనం చిన్నగా దీన్ని మూవ్ చేసుకుంటూ లేస్‌ని స్టిచ్ చేసుకోవాలి. చాలా పేషెన్స్ ఉండాలండి ఇది మనం స్టిచ్ చేసుకోవాలంటే. అంత తొందరగా ఏమి అవ్వదు. ఒక 2, 3 అవర్స్ పడతది. ఒక శారీ మొత్తానికి మనం ఈ లేస్ వేయాలంటే. నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది కదా! దీనికి లేస్ ఏం నేను వేయలేదు. ఎందుకంటే అది రొటీన్. మనం ఎప్పుడు కూడా ఏదైతే శారీకి యూజ్ చేసామో అదే లేస్ హ్యాండ్స్‌కి వేయటం అనేది రొటీనే అనమాట. సో, నేను కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పేసి బీడ్స్ తీసుకున్నాననమాట. హ్యాండ్స్‌కి అలాగే ఇంకా బ్యాక్ నెక్‌కి కూడా అవి స్టిచ్ చేశాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్‌ని ఈ విధంగా లైనింగ్ క్లాత్‌తో స్టిచ్ చేసుకున్నాననమాట. లోపలికి ఫోల్డ్ చేసి. నేను తీసుకున్నవైతే ఇవేనండి. ఇవి చూడటానికి మనకి ముత్యాల్లా అనిపిస్తాయి. కానీ ఒరిజినల్ ముత్యాలైతే ఏమి కాదు. అవి యూజ్ కూడా చేయరు కదా! అండ్ వీటిని నేను స్లీవ్స్‌కి మొత్తం అంతా కూడా స్టిచ్ చేశాను. ఇవి మనకి ఒక ప్యాక్‌లో 100 వస్తాయన్నమాట. దాని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పడింది నాకు. అండ్ ఇక్కడ నేను డ్రాప్ అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్‌కి. ఈ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియో అయితే నేనేం అప్‌లోడ్ చేయట్లేదు. ఎందుకంటే నేను వీడియో తీయలేదనమాట. ఎందుకంటే ఇలాంటి బ్లౌజెస్ నేను ఆల్రెడీ చాలానే చేశాను. మన ఛానల్‌లో ఉన్నాయి. రీసెంట్‌గా కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ చాలా డీటెయిల్డ్‌గా చేశాను. మిస్ అవ్వకుండా చూడండి. స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను కట్ చేసిన ఈ డ్రాప్‌ని జస్ట్ లైనింగ్ క్లాత్‌తో ఆహ్, రివర్స్ చేసుకుంటున్నాననమాట. అంతే, ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏమేయలేదు. జస్ట్ దీన్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకొని మనం లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇదైతే చాలా ఈజీ. ఈ బ్యాక్ నెక్ అయితే. నేను ఈ నెక్ అయితే ఇంతవరకు వీడియో చేయలేదు. అందుకే నేను దీన్ని మీకు డీటెయిల్‌గా చూపిస్తున్నాను నెక్ వరకు. అండ్ ఈ విధంగా నేనైతే డ్రాప్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ మనం స్టిచ్ కూడా పైనుంచి ఈ విధంగా వేసుకుంటే మనకి నీట్‌గా వస్తదనమాట నెక్. ఎప్పుడు కూడా మనం ఈ విధంగా లైనింగ్ క్లాత్‌తో మనం రివర్స్ చేసుకున్నప్పుడు పైనుంచి స్టిచ్ వేయకపోతే మాత్రం అస్సలు బాగోదు. అండ్ ఇంకోటేంటంటే నేనిక్కడ బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ఆ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఏంటి అంటే మీరు నా బ్లౌజెస్ స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతదనమాట. బ్యాక్ ఓపెన్ లేకపోతే మనకి కంటిన్యూగా వస్తుంది. మనకి మధ్యలో జాయింట్ అనేది ఏముండదు కదా! సో, నేనైతే బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను. అవసరం లేదనుకున్న వాళ్ళు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకొని డైరెక్ట్‌గా ఈ డ్రాప్‌ని కట్ చేసుకుంటే సరిపోతది. అండ్ ఇక్కడ నేను ఈ బీడ్స్‌ని స్టిచ్ చేశాననమాట బ్యాక్ నెక్‌కి. చూడటానికైతే చాలా బాగుంది. అండ్ వీటిని నేనిప్పుడు హ్యాండ్స్‌కి కూడా స్టిచ్ చేస్తాను. నాకైతే ఇది ఒక్క ప్యాకెట్ సరిపోయింది. నెక్‌కి అలాగే హ్యాండ్స్‌కి. నేను ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసేసాననమాట. అండ్ ఈ బ్లౌజ్‌కి సంబంధించి ఫ్రంట్ నెక్ విషయానికొస్తే నేను హై నెక్‌లా పెట్టేసుకొని స్టార్ కట్ చేశాననమాట. మేబీ దాన్ని హాల్టర్ నెక్ అంటారో ఏమో నాకు తెలీదు. అండ్ ఇక్కడ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. శారీ కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. మగ్గం వర్క్ లేస్ యూజ్ చేయడం వల్ల. ఇంకా బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో! చాలా యూనిక్‌గా అనిపిస్తుంది నాకు కూడా. చాలా మంచిగా ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. డిఫరెంట్‌గా నెక్స్ ఫ్రంట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఇచ్చాను నెక్. ఇంకా బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా ఉంది వేసుకుంటే. ఇంకా శారీ అంతా కూడా ఫుల్ గ్రాండ్‌గా ఉంది. అండ్ ఫ్రంట్ నెక్ చూసారా మంచిగా మనకి హాల్టర్ నెక్‌లా వచ్చిందనమాట. మరీ డీప్ హాల్టర్ నెక్ అయితే నేను తీయలేదు. అండ్ ఫైనల్‌గా లుక్ అయితే ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలి. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ క్లియర్‌గా ఇచ్చాననే అనుకుంటున్నాను. శారీ ప్రైస్ ఎంత, లేస్ ప్రైస్ ఎంత, బ్లౌజ్ ప్రైస్ ఎంత అన్నీ కూడా డీటెయిల్‌గా చెప్పాను. అలాగే షాప్ అడ్రస్ మీకు ఈ వీడియోలో అర్థం కాకపోతే నా ఓల్డ్ వీడియోస్ చూడండి. చాలా వీడియోస్‌లో ఉంటది ఆ షాప్ అడ్రస్. ఇంతే మరి ఈ వీడియో అయితే నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.